గుర్తు నాయకులు సాయి గుర్తు గజ 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 వణికిపోతున్నారు. మీకు చెప్తా ఉన్నాం, ఫ్యాన్ గుర్తు నాయకులారా రెక్కలు ఊడిపోబోతున్నాయి, సైకిల్ టైర్లు ఊడిపోబోతున్నాయి. వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో కర్నూలు నుంచి శ్రీకాకుళం దాకా ప్రతి ఒక్క ఆడపడుచు నుంచి ముసలాయన వరకు కోరుకుంటుంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, ఈ రాష్ట్రంలోని రాబందులని రాక్షసులని ఈ రాష్ట్ర సరిహద్దుల నుంచి తరిమి కొట్టాలని సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇక నందికొట్కూరు నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ఒక గడ్డం రెడ్డి తిరుగుతా ఉన్నాడు. మిస్టర్ సిద్ధార్థ రెడ్డి, ఈ నియోజకవర్గం దళితుల నియోజకవర్గం. నీ విత్తనాలు ఫ్యాన్ పార్టీలో వచ్చి కానీ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో నీ ఆటలు సాగవు. తోగూరు ఆర్తర్ గారు మంచి నాయకుడు, మంచి మనసున్న నాయకుడు కాబట్టి నీ ఆటలు సాగాయి సుమా. నీకు చెప్తా ఉన్నాం, ప్రజలను ప్రజలుగా చూడు, యువకులను యువకులుగా చూడు, నెటలో బొమ్మలుగా మార్చకు. నీకు రాబోయేటువంటి రోజులలో మీరు రాజకీయ ఆట ఆడుకోవాలంటే మీరు ముచ్చుమరిలో ఆడుకోండి. నందికొట్కూరు నియోజకవర్గం ఎవడి సొత్తు కాదు. ఇది ఈ నియోజకవర్గం దళితులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కు. ఈ హక్కును వ్యతిరేకించడానికి ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జులంట. ఎవరయ్యా ఇన్ఛార్జులు? ఎక్కడుంది చట్టం? చెప్పాలి. నువ్వు ఇప్పుడు గడప గడపలకు వెళ్తా ఉన్నావు, మీరు ప్రజలకు చెప్పాలి. ఈ నియోజకవర్గంలో ఆర్థర్ గారు ఎమ్మెల్యేగా గెలిస్తే కాళ్ళలో కట్టెలు పెట్టే ప్రయత్నం, ప్రతిరోజు ఇబ్బందులు పెట్టే ప్రయత్నం. రబ్బరు స్టాంప్ అనుకుంటున్నారా? మంచి నాయకుడు బట్టి, మంచి మనసున్న నాయకుడు కాబట్టి మీ ఆటలు సాగాయి ఫ్యాన్ గుర్తు పార్టీలో. ఇక హస్తం గుర్తు పార్టీలో మీ ఆటలు సాగవు సుమా. ఒక నాయకుడేమో సైకిల్ గుర్తుకి ఇన్ఛార్జ్ అట, ఇంకొక నాయకుడేమో ఫ్యాన్ గుర్తుకి ఇన్ఛార్జ్ అట. అక్క ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో ప్రజలకు తెలియదు, సైకిల్ గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో తెలియదు. కానీ ఆర్థర్ గారు, వైఎస్ షర్మిలారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన వెంటనే కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో, వైఎస్ షర్మిలారెడ్డి గారి మీద నమ్మకంతో, రాహుల్ గాంధీ గారి మీద నమ్మకంతో ఈ నియోజకవర్గం బాగుండాలంటే, ఈ నియోజకవర్గంలోని బడుగు బలహీన వర్గాల వాళ్ళు బాగుండాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలోనే సాధ్యమవుతుందని తోగూరు ఆర్థర్ గారు కాంగ్రెస్ పార్టీ కండువను కప్పుకొని బయటికి రావడం జరిగింది. ఈ నియోజకవర్గానికి వైఎస్ షర్మిలారెడ్డి వచ్చారు. మీ పార్టీ నాయకుడినే గజ గజలాడిస్తోంది మా అక్క. మీరెంత మాకు, మీరెంత 175 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గంలో ఒక మూలన ఆటలు ఆడుతా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ మీ లెక్క తేల్చడానికి వైఎస్ షర్మిలారెడ్డి గారు వచ్చారు. మంచి మనసున్నటువంటి ఎమ్మెల్యే గారు, చాలా సౌమ్యుడైనటువంటి ఎమ్మెల్యే గారు తోగూరు ఆర్థర్ గారు వచ్చారు. ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి గారు నరసింహ యాదవ్ గారు వచ్చారు. వీళ్ళిద్దరిని హస్తం గుర్తు పైన ఓటు వేసి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఇందాక అన్న చెప్పినట్టుగా సెంట్రల్ లో కాంగ్రెస్ పార్టీ రాబోతుంది, రాహుల్ గాంధీ రాజ్యం రాబోతుంది. ఈ ముస్లింలైనా, ఈ నియోజకవర్గంలోని ముస్లింలైనా గుండె పైన చేసుకొని ప్రశాంతంగా పడుకోవాలి అంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని తెలియజేసుకుంటూ మీ అందరూ ఆర్థర్ గారి మీద నమ్మకంతో ఎమ్మెల్యేగా గెలిపించడం కోసం ఇక్కడికి వచ్చినటువంటి నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన మంచి వ్యక్తి